హలో అండి, వెల్కమ్ టు రాజు మల్టీ వ్లాగ్స్. డే 2 వచ్చేసింది. యాజ్ యూజువల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తారు. ఫ్రెష్ అయిపోయి అక్షిత చూడండి బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేసేస్తుంది. ఇంతకుముందు అయితే ఇవన్నీ అంతలా చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా చేసేస్తున్నారు. బట్టలు ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు వాళ్ళకి సెగ్రిగేట్ చేసేసి నీట్గా పెట్టేస్తోంది. అక్షర అయితే ఇల్లు నీట్గా సర్దుతుంది చూడండి. మెస్సీగా ఉన్న థింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్కడవక్కడ సెట్ చేస్తుంది. మన ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాం కదా, సో అవి ఇంకా కొన్ని మిగిలిపోయిన థింగ్స్, వాళ్ళ స్టడీ టేబుల్ అన్నీ కూడా నీట్గా సర్దేస్తుంది. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు. సేమియా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన వెజిటబుల్స్ ఇద్దరు కూడా కట్ చేస్తున్నారు. అక్షర అయితే క్యారెట్ తురిమేస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ కూడా నీట్గా ప్లేట్లో సర్దేసింది కుక్ చేయడానికి. ఇడ్లీ రెడీ అయిపోయింది. అక్షిత అందరికీ కూడా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఇచ్చేస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ తీసుకున్నానండి. నేను వీడియో కూడా పెట్టాం మనము. లెమన్స్ నేను ఎక్కువగా తీసుకుని వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో వాటిని ప్రిపేర్ చేయడానికి లెమన్స్ కట్ చేసి జ్యూస్ అనేది తీసేస్తున్నారు. సో దీని ప్రిపరేషన్ ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ కూడా ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో, తప్పకుండా వాచ్ చేయండి. ఇలా లెమన్స్ని జ్యూస్ చేసి పెట్టుకుంటే 6 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. సమ్మర్లో లెమన్స్ అనేది షార్టేజ్ ఉంటుంది కదా, సో అలాగే అక్షర జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ వాళ్ళ స్కూల్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నారు. డైలీ ఒక 1.5 hour కూర్చుని వాళ్ళ స్కూల్ వర్క్స్ ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత తెలుగు అనేది స్టార్ట్ చేసాము. చాలా రోజులు అయిపోయింది కదా తెలుగు చదవడం స్టార్ట్ చేసి. బ్రేక్ ఇవ్వడం వల్ల మళ్ళీ కూర్చోబెట్టి నేను లెటర్స్ అన్నీ కూడా రాయించాను. సో చాలా మిస్టేక్స్ వచ్చాయి. మిస్టేక్స్కి పనిష్మెంటు ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ కూడా 10 times రాశారు. అలా తెలుగు అనేది మళ్ళీ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ సెషన్ వచ్చేసింది. ఈవినింగ్ సెషన్లో వాళ్ళు ప్రాక్టీస్ శారీస్ అనేది కట్టుకోవడం స్టార్ట్ చేశారు డాన్స్ క్లాస్కి. ఈరోజు వాళ్ళ టాస్క్ ఇదేనండి, ప్రాక్టీస్ శారీస్ ఎలా కట్టుకోవాలనేది నేర్చుకోవాలి. సో నేర్చుకుని వాళ్ళే కట్టుకున్నారు. అండ్ తర్వాత మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నాము. ఈరోజు ఈ విధంగా డే అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందండి? నచ్చిందా మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా ఏ విధంగా టాస్క్లు ఇవ్వచ్చో కామెంట్ చేసి చెప్పండి. పరమ భక్తి